ఎందుకు మమ్మీ ఈ పని పెట్టుకున్నావు? శ్రావణ మాసం వస్తుంది, పండుగలు ఉన్నాయి కదా, చూసుకోవాలి, ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలి. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం ఉంది కదా, ఇల్లు శుభ్రంగా పెట్టుకుంటే అప్పుడు పనులు తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ ఒట్టు పట్టుకొని చూసుకోవాలి. తడి ఒట్టిది పౌడర్ లాగా డస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది. తర్వాత తడి పట్టుకొని తుడిస్తే ఇక నీట్గా ఉంటుంది. ఇట్లా నీట్గా ఉంటుంది, గ్లాస్గా మెరుస్తుంటుంది అనమాట. కబోర్డ్స్ ఉన్న వాళ్ళు కానీ, సెల్ఫ్లు ఉన్న వాళ్ళు కానీ, వుడ్ వర్క్ చేసుకున్న వాళ్ళు ఫస్ట్ తడి పట్టేసి వాళ్ళు లాస్ట్లో నీట్గా ఉంటుంది డస్ట్. నీకు ఇసుకురాదా మమ్మీ? ఇంత పని చేస్తుంటే డస్ట్ అంతా చూసుకుంటా అవస్థ కదా. పని చేసుకుని ఎందుకు రిస్క్? పనే కదా, మన ఇంటి పనే కదా, ఎందుకు రిస్క్? పని చేసే వాళ్ళకి ఎప్పుడు రిస్క్ ఉండదు, ఇంకా చేయాలి అన్నట్టు ఉంటుంది. మన ఇల్లు మనం శుభ్రంగా పెట్టుకుంటే మనకే మంచిగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, డస్ట్ ఉండదు. శుభ్రంగా ఉంటేనే మంచిది. ఇప్పుడు ఇది ఒక రూమ్ షోకేస్